మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం తమకు భారం కాదని బాధ్యతని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రతి పథకాన్ని అవహేళన చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డుల జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు కూడా చూపితే బస్సులో ప్రయాణించేందుకు అనుమతి ఉందని అన్నారు. ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. స్త్రీ శక్తి పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. కానీ ప్రతిపక్షాలు దీని పట్ల కొంత విమర్శలు అయితే ప్రధానంగా చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడుతానికి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు వస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే మీరు ఉచిత బస్సు ప్రయాణం పట్ల కొంతమంది వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తుంది, దాన్ని ఎలా చూస్తారు? సార్, మీరే అన్నారు విమర్శ, దుష్ప్రచారం, ఈ రెండులోనే అర్థం ఉంది. కడుపు పండి చేస్తున్నట్టే ఇవన్నీ వ్యాఖ్యలు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఏవైతే సంక్షేమ పథకాలు మేము ప్రజలకు అందిస్తున్నామో ఆ పథకాలు సక్రమంగా పోతున్నాయి కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు విమర్శించేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళామూర్తులు సుమారుగా 17-18 లక్షల మంది ఒక్కొక్క రోజు ఈ 5 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వాళ్ళు వినియోగించుకుంటున్నారు. మేము ఎక్కడైనా తప్పులు చేసింటే ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సద్విమర్శలు చేస్తే దాన్ని మేము తీసుకొని రెక్టిఫై చేసుకునేదానికి వీలు ఉంటుంది. అంతే తప్పగా ఒక కడుపు మంటలాగా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎవరైతే గతంలో పదవులు అనుభవించి ఆ రోజు ప్రజలను ఆకట్టుకోలేక 11 స్థానాలకు పడిపోయిన మీరు కూడా ఈరోజు మమ్మల్ని విమర్శిస్తే చాలా బాధగా ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ పథకమైనా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాన్ని సున్నితంగా పరీక్షించి ప్రజల్లోకి తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి గారు హోంవర్క్ చేస్తారు. దానిలో భాగంగా 13 నెలల శ్రమ తర్వాత ఈరోజు ఈ శ్రీశక్తి పథకాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా 100కి 100 పాళ్ళు ప్రజలకు హర్షిస్తున్నారు. ఆయన ఏమన్నా రవాణా శాఖ మంత్రిగానో లేకపోతే ఆ ఏపీఎస్ఆర్టీ చైర్మన్గా పనిచేశారండి? కొంచెమన్నా ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. రాష్ట్రంలో 11,000 బస్సులు ఉన్నాయి. 11,000 బస్సుల్లో 8,450 బస్సులు మాత్రమే 5 సెక్టర్లలో 76% ఉండే బస్సులు మేము ఇస్తున్నాం ఈరోజు. అంటే 100% బస్సులు ఉంటే 100లో 76 బస్సుల్లో ఈ కేటగిరీ కింద తేవడం జరిగింది. ఎక్కువ పేదవాళ్ళు ట్రావెల్ చేసే సెగ్మెంట్లు ఇవి. ధనికులు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు, ఎక్కువ జెంట్స్ ఆక్యుపెన్సీ ఉండేటి వచ్చి ఆ పై కేటగిరీలో ఉండే బస్సులు 2,000 బస్సులు దానిలో ఇవ్వలేదు. ఈ సుమారుగా 8,500 బస్సులను తీసుకొని వచ్చి మేము ఇస్తూ ఉంటే దాన్ని చూసి మాట్లాడాలి కానీ లేనివి మాట్లాడతారు. ఇచ్చే మంచిదాని గురించి ఎక్కడా వాళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. ఇది ఒక విమర్శగానే మిగిలిపోతుంది తప్పక మీరు పక్కలుండే రాష్ట్రాలు చూడండి, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక రాష్ట్రాల్లో చూడండి. మన రాష్ట్రం కంటే అక్కడ ఇంతకంటే ప్రోగ్రామ్ బాగా ఇంప్లిమెంట్ అవుతా అంటే ఒకసారి స్టడీ చేసి మాతో డిబేట్కి రమ్మనండి, మేము సమాధానం చెప్తాం. కేవలం అధికార పక్షం మీద ప్రతిపక్షం వాళ్ళు బురద జల్లేదానికి చిన్న దానిని తీసుకొని వచ్చి ఈరోజు మా మీద పులుముతున్నారు తప్పగా మీరు చెప్పే విధంగా అలాంటి సర్వీసులు 8,500 సర్వీసులు తిప్పుతా ఉంటే బస్సులు మనము అలాంటి సర్వీసులు అన్నీ ఉండేది 70-80 కంటే ఎక్కువ లేవు. కాబట్టి దీనివల్ల ఏ విధమైన నష్టం లేదు. మ్యాక్సిమం బెనిఫిట్ చేసే విధంగా ఎవరైతే పేదరికానికి కింద ఉంటారో వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతా ఉంది. కిషోర్తో పూర్ణ టీడీపీ ఆఫీస్ నుంచి.